ఇప్పుడు ఈ బ్రేక్ మీద చెయ్యెట్టేసి ఆ బ్రేక్ నేను వేయగలనా లేదా అని చెప్పేసి బ్రేక్ దుక్కు చూసుకొని వెళ్తే ఈ లోపల ముందుకు గుద్దేస్తాం ఆడుకోవాడికి. మీరు బైక్ డ్రైవింగ్ నేర్చుకునేటప్పుడు ఈ 5 తప్పులు చేశారంటే ఖచ్చితంగా పడిపోతారు. మరి అలాగే ఈ 5 తప్పులు డ్రైవింగ్ నేర్చుకున్నారు ఎవరు చెయ్యరా అనేసి అంటే అందరూ చేసేటటువంటి తప్పులేని. ఈవెన్ బైక్ డ్రైవింగ్ వచ్చిన వాళ్ళు కూడా కొన్ని సందర్భాల్లో చేసేటటువంటి తప్పులు అనమాట అవి. సో ఈ 5 తప్పులు ఏంటి, వాటి యొక్క పరిష్కారం ఏంటనేది ఈ వీడియోలో అయితే చెప్తానండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నీలార్ట్స్ ఆటోమొబైల్. ఈ రోజు అయితే మన చాలా ఇంపార్టెంట్ టాపిక్ గురించి మాట్లాడదాం. ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్. మీలో నా ఫాలోవర్స్ ఉన్నారనుకోండి, వాళ్ళకి ఆల్రెడీ బైక్ డ్రైవింగ్ వచ్చు కాబట్టి, కార్ డ్రైవింగ్ వచ్చు కాబట్టి వాళ్ళకి అనిపించకపోవచ్చు. ఎవరైతే కొత్త వారు చూస్తూ ఉంటారో, కొత్త వారిలో కూడా బైక్ డ్రైవింగ్ నేర్చుకోవాలి అనేటటువంటి ఆసక్తి ఉంటుందో, సో ఎలాగైనా నేను బైక్ డ్రైవింగ్ వీడియోలు చూసి నేర్చేసుకోవాలని ఇక్కడికి వచ్చారో వాళ్ళు సెరటోన్ అనే ఒక హార్మోన్ అయితే రిలీజ్ అయ్యి ఉంటుంది అనమాట. అంటే మీరు టీవీలో కానీ ఈ వీడియో పెట్టుకొని చూసినా, లేదని అంటే మొబైల్లోనైనా సరే ఇయర్ ఫోన్స్ పెట్టుకొని ఈ వీడియో ఓపెన్ చేస్తున్నా సరే, అబ్బా 5 తప్పులట్రా, ఏదో మనకి నేర్పించేటట్టు ఉన్నాడు ఈయన అని చెప్పేసి అది నేర్చుకున్న తర్వాత నేను ప్రో అయిపోతాను బైక్ మీద అని చెప్పేసి మీకు మీ లోపల ఎలా ఉంటుంది తెలుసా? ఈ ఫీలింగ్ ఏంట్రా, గుండేదో వణుకుతున్నట్టుందిరా, అలా ఉంటది అనమాట. ఆ గుండేదో పిండేసినట్టు ఉంటదండి. సో ఎందుకంటే అంటే మనం కూడా అక్కడి నుంచి వచ్చాం కదా, ఆ స్టేజ్ నుంచి వచ్చాం. ఒక 22 సంవత్సరాల క్రితం నాకు కూడా అలాగే ఉండేది. సెరటోనిన్ రిలీజ్ అయిపోయేది అనమాట. డోపమైన్ ఎప్పుడు బైక్ త్రోటలు నొక్కేవనేసి అంటే డోపమైన్ రిలీజ్ అయిపోయేది. సొంత ఎగ్జైట్మెంట్ అయితే ఉంటుంది. బైక్ అనేది ఒక ఎమోషన్ అనమాట. కాబట్టి ఈ బైక్ అనేది మరి రోడ్డు మీద మనం తీసుకుని వెళ్ళాలి కదా, పడిపోతామేమని చెప్పేసి టెన్షన్ అయితే ఎప్పుడు ఉండకండి. సో పడిపోకుండా ఎలా డ్రైవ్ చేయాలనేది నేనైతే నేర్పిస్తాను. వీడియోకి ఇప్పటివరకు లైక్ చేయకపోతే ఇప్పుడు ఒక లైక్ చేయండి. అలాగే ఈ వీడియో బైక్ డ్రైవింగ్ వచ్చిన వారు చూసినా సరే, రాని వారు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇది ఫార్వర్డ్ చేస్తారని అయితే నేను అనుకుంటున్నాను. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో మోటార్ సైకిల్ డ్రైవింగ్ నేర్చుకోవడం అనేది చాలా అత్యంత అవసరమైనటువంటి క్రియ. ఇది మీరు ఖచ్చితంగా నేర్చుకొని తీరాల్సిందే. అన్నిటికంటే ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో సో మనకి సెకండ్ హ్యాండ్ మార్కెట్లో వెహికల్స్ అయితే విరివిగా అవైలబుల్ ఉన్నాయండి. సో మీరు ఒక వెహికల్ కొనేసుకోండి, తర్వాత మళ్ళీ అమ్మేసుకోవచ్చు. ఎందుకంటే ఫస్ట్ థింగ్, మీరు ఎవరి బండో నేర్చుకోవడానికి ప్రయత్నపడ్డారు అనుకోండి, ఎవరి బండో తీసుకొని వచ్చి నేర్చుకోవడానికి, అది ఏదో దేనికైనా గుద్దేసినామంటే ఇరిగిపోద్దేమో, లేకపోతే ఇంకేదైనా అవుద్దేమో అని చెప్పేసి మీరైతే టెన్షన్ పడుతూ ఉంటారు. మీ డాడీ దగ్గర బండి ఉంటే ఏ ప్రాబ్లం లేదు. ఒకవేళ మీ దగ్గర పూర్తిగా బైకే లేకపోతే ఖచ్చితంగా ఒక బైక్ కొనుక్కోవడానికి అయితే ట్రై చేయండి. ఒక 30,000 నుంచి మంచి బైక్లు అయితే మీకు వస్తాయి. మీరు నేర్చుకునేటప్పుడు హీరో బైక్లు అనేవి బాగుంటాయి అనమాట. ఎందుకంటే వాటికి పెద్ద ఫేరింగ్ ప్యానల్స్ గట్టే ఉండవు, పడిపోయినా ఈజీగా విరివిగా దొరికిపోతాయి అనమాట సామాన్లు. కాబట్టి మీరు దానికి ప్రిపేర్ అయిపోయి ఉండండి, ఒకటో పాయింట్. రెండోది ఏంటంటే, ఒకవేళ మీరు ఫ్రెండ్ బండి తెచ్చినప్పుడు దానికి ఏదైనా సరే పోయిందంటే వెంటనే రిపేర్ చేయించేస్తాను అనే మైండ్ సెట్ అయితే ఉండండి. కానీ చలి భయం మీద ఉండకండి. ఒకప్పుడు రోజుల్లో కాదు కదా, ఇప్పుడు ప్రతి ఊర్లో కూడా మెకానిక్ కొంటున్నాడు, ప్రతి ఊర్లో కూడా స్పేర్ పార్ట్లు దొరుకుతున్నాయి, ప్రతి ఊర్లో షోరూమ్లు వస్తున్నాయి. ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్ తగ్గట్టు అయితే మనం బిహేవ్ చేద్దాం. అయినా సరే ఎవరిదైనా బండి తీసుకొని వచ్చి దాన్ని ఎరగొట్టేసినప్పుడు అది ఆడికి మళ్ళీ ఇచ్చేటప్పుడు ఆడు ఏమనుకుంటాడా, ఈ రిపేర్ సెక్షన్లోన ఎవడో ఒక ఫ్రెండ్కి ఫోన్ చేసి, ఈ యాక్టివిటీస్ అన్ని ఖచ్చితంగా ఉండాలండి లైఫ్లోన. ఎందుకనేసి అంటే ఎక్కడైనా 4 ఫ్రెండ్స్ కలిసి మాట్లాడుకునేటప్పుడు, ఒరే ఈడు ఇప్పుడు ఇలా మాట్లాడుతాను కానీ అప్పుడు ఈడికి బండి నేను ఇచ్చాను రా, ఈడు చేసిన పని తలుచుకుంటే ఆ వేళ ఏటయ్యిందని చెప్పుకోవడానికి కొన్ని స్టోరీస్ ఉండాలి కదా. కాబట్టి కుర్రతనం అనేది కుర్రతనంలాగే ఉండాలి. కుర్రతనంలో మొత్తం 100% కూడా మెచ్యూర్డ్గా ఆలోచించి ఫార్వర్డ్ స్టెప్లు వేస్తున్నారంటే భవిష్యత్తులో మీరు రీకలెక్ట్ చేసుకోవడానికి థింగ్స్ ఏమి ఉండవు అనమాట. ఇప్పుడు నేను మ్యాటర్ సాగదీయకుండా వీడియోలో అయితే మీకు ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తాను. సో ఈ తప్పుల్లో ఫస్ట్ తప్పు ఏంటని చెప్పే ముందు ఒక బేసిక్ పాయింట్ అయితే నేను మీకు ఒకటి చెప్తానండి. దాని ముందు బై హార్ట్ చేసేయండి. బై హార్ట్ చేసి రాత్రి పడుకున్నప్పుడు, స్నానం చేసినప్పుడు, అన్నం తింటున్నప్పుడు మీరు అదే పని మీద ఉన్నప్పుడు మాత్రం మీకు వచ్చేస్తుంది అనమాట బైక్ డ్రైవింగ్. బండి నేర్చుకోవాలంటే చాలా మంది ఏమనుకుంటారంటే ఏబీసీ ఫార్మాట్ని అయితే ఫాలో అవుతారు. ఏబీసీ ఫార్మాట్ కాదండి, సిబిఏ ఫార్మాట్ అయితే ఫాలో అవ్వాలి. ఏబీసీకి సిబిఏకి తేడా ఏంటనేసి అంటే, ఏబీసీ అంటే యాక్సలరేషన్, బ్రేకు, క్లచ్. సిబిఏ అంటే క్లచ్, బ్రేకు, యాక్సలరేషన్ అనమాట. సో బండి ముందుకు మూవ్ అవ్వాలంటే మనకు రావాల్సింది క్లచ్ మనం వదిలినప్పుడు మాత్రం బండి ముందుకు మూవ్ అవుద్ది. కాబట్టి ఫస్ట్ ముందుకు మూవ్ చేసేదాన్ని ముందు నేర్చుకోవాలి. దాని తర్వాత బ్రేకింగ్, ఓకేనా. ఇప్పుడు జీటీటీ అని ఒక టెక్నాలజీ వచ్చింది చాలా వెహికల్స్ లో. మీరు ఫస్ట్ గేర్ వేసేసి మెల్ల క్లచ్ రిలీజ్ చేశారని అంటే బండి మూవ్ అయిపోద్ది. మీరు థ్రాట్ల్ యాక్సలరేషన్ ఇవ్వాల్సినటువంటి అవసరం అయితే లేదు. సో ఆ మూవ్ అవుతున్న బండిని ఆపుకోగలగడం రావాలన్నమాట. కాబట్టి ఫస్ట్ క్లచ్, తర్వాత బ్రేకు, తర్వాత యాక్సలరేషన్. క్లచ్, బ్రేక్, యాక్సలరేషన్, క్లచ్, బ్రేక్, యాక్సలరేషన్, క్లచ్, బ్రేక్, యాక్సలరేషన్. ఇవి కంఠస్థం పెట్టేయండి మీరు. ఫస్ట్ క్లచ్ మూవ్మెంట్ రావాలి, క్లచ్ తర్వాత బ్రేక్ వేయాలి, తర్వాత యాక్సలరేషన్. ఇది ఫస్ట్ కంఠస్థం పెట్టేయండి. పెట్టేసిన తర్వాత మీకు ఆటోమేటిక్గా బండి వచ్చేస్తుంది అనమాట. ఎందుకనేసి అంటే మీకు ఫస్ట్ క్లచ్ మూవ్మెంట్ రాకపోయింది అనుకోండి, అసలు బండి ముందుకు మూవ్ చేయలేరు అనమాట. కాబట్టి మీరు ఖచ్చితంగా క్లచ్ మూవ్మెంట్ ఎలా అనేది ఈజీగా ప్రాక్టీస్ చేయండి. దానికి నేను చెప్తాను ఇప్పుడు.
కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఏంటంటే క్లచ్ని కరెక్ట్గా రిలీజ్ చేయలేరండి. అటువంటి సందర్భాల్లో బండి అయితే ఆగిపోతుంటుంది, లేకపోతే బండి అయితే జర్కులు ఇచ్చేస్తూ ఉంటుంది అనమాట. బండి ఎగిరిపోయి పడిపోతూ ఉంటుంది. కాబట్టి క్లచ్ మూమెంట్ అనేది మనకి ఫస్ట్ రావాలి. సో ఈ క్లచ్ మూమెంట్ అనేది కరెక్ట్గా వచ్చినప్పుడు మాత్రమే మనం బండిని ముందుకు తీసుకొని వెళ్ళగలం. ఇప్పుడైతే బండి స్టార్ట్ చేద్దామండి. బండి స్టార్ట్ చేసినప్పుడు ఖచ్చితంగా బండి అయితే న్యూట్రల్లో ఉండేటట్టు అయితే మనం చూసుకోవాలి. న్యూట్రల్ ఉండేటట్టు చూసుకొని మీకు సెల్ఫ్ చేయడాలు ఇవన్నీ కూడా ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. సో ఇప్పుడైతే ఒకసారి గేర్ వేద్దాం. సో గేర్ వెయ్యాలి అనేసి అంటే ఇదిగోండి గేర్లు అయితే ఇక్కడ ఉంటాయి కదా, బండికి గేర్లు అయితే ఇక్కడ ఉంటాయండి. ఈ గేర్ వేయడం వల్ల ఏమవుతుందంటే ఇక్కడ గేర్ బాక్స్ అని ఒకటి ఉంటుంది, దానికి ఒక చక్రం కనెక్ట్ అయ్యి ఉంటుంది. ఆ చక్రానికి వెనక చక్రంతో లింక్ ఉంటుంది. కాబట్టి ఆ వెనక చక్రం తిరగాలంటే ఇక్కడ గేర్ అయితే వేయాలన్నమాట. ఈ మధ్యలో మనకి ఇంజిన్ తాలూకు శక్తి అనేది గేర్ బాక్స్కి రావడానికి క్లచ్ అనేది ఉపయోగపడుతుందండి. ఆ క్లచ్ తాలూకు లీవర్ అయితే ఇక్కడ ఉంటుందన్నమాట. ఆ మెకానిజం అంతా ఇంజిన్లో ఉంటుంది. సో క్లచ్ మూసినప్పుడు మనం గేర్ వేసుకోగలం అనమాట. లేదనేసి అంటే ఇంజిన్ నుంచి శక్తి డైరెక్ట్ గేర్ బాక్స్కి వెళ్ళిపోద్ది కాబట్టి పడపడు సౌండ్లు వచ్చేస్తుంది. కాబట్టి ఫస్ట్ ఏం చేస్తారంటే పైన క్లచ్ చూసారు కదండి, ఇలా మూసాను, ఓకేనా. సో ఇలా క్లచ్ పూర్తిగా ముయ్యాలి. మూసిన తర్వాత ఇప్పుడు ఈ బండికి గేర్లు ఏంటంటే మీ ఫ్రెండ్ దగ్గర బండి తెచ్చారంటే అడగండి అడిగి, ఫ్రంట్కి గేర్లా బ్యాక్ గేర్లా ఏంటని చెప్పేసి. దీనికైతే ముందుకు ఒక గేర్ వేయాలి, వెనక 4 గేర్లు వేయాలన్నమాట. గేర్లు ఎవరైతే చూసారు కదండి. సో ఇది ముందుకైతే గేర్ వేస్తానండి. ఒకటే గేర్ అయితే వేస్తాను నేను. ఒకటే గేర్ పడిందా లేదని మీకు ఎలా తెలుస్తుంది అంటే మీకు స్క్రీన్ మీద న్యూట్రల్ అనే సింబల్ ఉంది కదా, అది పోద్ది అనమాట. ఇదిగోండి ఇక్కడైతే న్యూట్రల్ అనే సింబల్ అయితే లేదు. ఇప్పుడు చూడండి క్లచ్ ఒకేసారి వదిలేస్తాను అనుకోండి, ఇలాగైతే బండి ముందుకు వెళ్ళిపోద్ది. ఇప్పుడు ఏం చేస్తారంటే ఈ క్లచ్ మూమెంట్ ప్రాక్టీస్ చేయమన్నాను కదా. సో క్లచ్ అనేది ఒకేసారి రిలీజ్ చేస్తారనుకో బండి ఇలాగ ఆగిపోతూ ఉంటుంది అనమాట. సో ఇలా క్లచ్ ఒకేసారి రిలీజ్ చేయకూడదు. ఖాళీగా ఉన్నటువంటి ప్రదేశంలో ఈ క్లచ్ మూమెంట్ అయితే మనం నేర్చుకోవాలి. ఫస్ట్ హాఫ్ క్లచ్ నేర్చుకుందాం. అంటే క్లచ్ బైటింగ్లు అలానే ఉంటాయి, మనం నేర్చుకున్నప్పుడు ఇవన్నీ కూడా పట్టించుకోకూడదు. క్లచ్ బైట్లు కాలిపోతే మళ్ళీ ఇంకోటి వేయించుకోవచ్చు, కానీ మీరు ముందు బండి నేర్చుకోండి, ఓకేనా. సో ఇప్పుడు బండి గేర్లో ఉంది కదా, క్లచ్ అనేది ఒకేసారి వదిలేయకూడదు అనమాట. మెల్లగా మీరేం చేయాలంటే మెల్లగా దీన్ని మెల్లగా సగం వదిలితే బండి మూమెంట్ ఎలాగుంది, సగం వదిలితే బండి మూమెంట్ ఎలాగుంది, సగం వదిలితే బండి మూమెంట్ ఎలాగుంది అని చెప్పేసి అయితే చూసుకోవాలి. ఇప్పుడు చూడండి మెల్లగా రిలీజ్ చేశారు అనుకోండి, బండి మూమెంట్ మీకు అర్థమవుతుంటుంది అనమాట. ఓహో బండి ముందుకు వెళ్ళాలంటే ఇలాగ హాఫ్కి మెల్లగా వదలాలా, ఓకే ఇలాగ హాఫ్ వదులుతుండాలా. ఓకే మీరు ఈ క్లచ్ అనేది హాఫ్కి వదులుతుంటారు, మోస్తుంటారు. మీకు ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది అనమాట. ఓహో ఇక్కడికి వరకు వదిలితే బండి కదలడానికి సిద్ధపడుతుంది. ఇంకా నెక్స్ట్ వదిలేమనేసి అంటే ఇంజిన్ తాలూకు పవర్ అంతా కూడా గేర్ బాక్స్కి వెళ్ళేటప్పుడు, సో గేర్ బాక్స్ వీల్ని తిప్పడానికి రెడీగా ఉంటుంది కదా, వీల్ తిరగాలనేసి అంటే ఇంజిన్ తాలూకు శక్తి ఎక్కువ కావాలి. అప్పుడు మీరు యాక్సలరేషన్ దగ్గరికి వెళ్తారు, ఓకేనా. సో ఇది క్లచ్ పూర్తిగా రిలీజ్ చేయాలి. పూర్తిగా రిలీజ్ చేయడం ఒకేసారి రిలీజ్ చేయకూడదు అనమాట. హాఫ్ క్లచ్ రిలీజ్ చేయాలి, యాక్సలరేషన్ ఇవ్వాలి, హాఫ్ క్లచ్ రిలీజ్ చేయాలి, యాక్సలరేషన్ ఇవ్వాలి. సో ఇదిగోండి ఇలా హాఫ్ క్లచ్ రిలీజ్ చేసి ఒక చేత్తో యాక్సలరేషను చెప్పాను కదండి, క్లచ్ బ్రేకు యాక్సలరేషను. ఇప్పుడు మీరు ఏం చేయాలంటే బ్రేక్ మీద ఒక కాలు ఉండాలన్నమాట. ఫస్ట్ ముందు బ్రేకులు కొట్టేయకూడదు. సో బ్రేక్ మీద ఒక కాలు ఉండి హాఫ్ క్లచ్ అనేది ఫస్ట్ ప్రాక్టీస్ చేయండి. హాఫ్ క్లచ్ రిలీజ్ చేస్తే బండి ముందుకు వెళ్తుంది, హాఫ్ క్లచ్ రిలీజ్ చేస్తే బండి ముందుకు వెళ్ళడానికి సిద్ధం అవుతుంది. సో అప్పుడు నేను ఏం చేయాలంటే దీన్ని కొంచెం యాక్సలరేషన్ ఇవ్వాలన్నమాట. కొంచెం యాక్సలరేషన్ ఇవ్వాలంటే మీరు ఏం చేయాలంటే బండి యాక్సలరేషన్ నేర్చుకోవాలంటే బండి సెంటర్ స్టాండ్ వేసేసి గేర్ వేసి థ్రాట్లు ఇలాగ ఇవ్వడం అయితే నేర్చుకోవాలన్నమాట. ఇంత థ్రాట్లు ఇస్తే బండి ఎంత ముందుకు వెళ్తుంది అని చెప్పేసి. ఓకే దాని అన్నిటికి సంబంధించి ఐలో చాలా వీడియోస్ విడిచిపెడతాను, మీరు అవన్నీ ఒకసారి చెక్ చేసేయండి. ఇది హాఫ్ క్లచ్ ఫుల్ క్లచ్ అయితే మీరు నేర్చుకోవాలండి. ఇలా చేయడం వల్ల మీరు పడిపోకుండా జాగ్రత్తగా నేర్చుకుంటారు అనమాట. హాఫ్ క్లచ్ ఫస్ట్ నేర్చుకోండి, తర్వాత ఫుల్ క్లచ్కి వెళ్దురు కానీ, ఓకేనా. ఇదంతా ఖాళీ ప్లేస్లో మరి సన్నం రోడ్డు ఉంది అనేసి అంటే మీరు అక్కడ ప్రాక్టీస్ చేయకండి. చుట్టూ గ్రౌండ్ లాగా ఉన్న దగ్గర ప్రాక్టీస్ చేయండి. సన్నం రోడ్డు దగ్గర ప్రాక్టీస్ చేస్తే అటుగాని ఇటుగాని పొలంలో మొగ్గలేసేస్తాం అనమాట. అందుకని చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడైతే రెండో పాయింట్లోకి వెళ్ళిపోదాం అండి. మన కార్కి అయితే ఒకటే బ్రేక్ ఉంటుంది కానీ బైక్కి అయితే 2 బ్రేకులు ఉంటాయి అనమాట. చెయ్యి ఖాళీగా ఎందుకు ఉండడం, లేకపోతే కాలు ఖాళీగా ఎందుకు ఉండడం అని చెప్పేసి. వెనక బ్రేక్ కాలు దగ్గర కింద ఉంటుంది అనమాట. సో ముందు బ్రేక్ అయితే ఇక్కడ ఫ్రంట్ ఉంటుంది. ఈ రెండో పాయింట్లో మీరు నేర్చుకోవాల్సింది ఏంటంటే, మీరు హార్డ్ బ్రేకింగ్ కొట్టారనుకో, సడన్ బ్రేకులు కొట్టేస్తున్నారనుకో బండి బిల్టీ మొగ్గలు వేసేస్తుంది అనమాట. మీరు వెనక బ్రేకు చాలా వరకు కొట్టినా పడిపోకుండా ఉండొచ్చేమో కానీ ఫ్రంట్ బ్రేక్ టప్పని కొట్టేస్తున్నారంటే మాత్రం బండి మొగ్గలేసేస్తుంది. కాకపోతే ఇప్పుడు వస్తున్నటువంటి మోడర్న్ బైక్లు అన్నీ కూడా మీరు ఏబిఎస్ ఫీచర్ అని చెప్పేసి, లేకపోతే కాంబీ బ్రేకింగ్ సిస్టమ్ అని చెప్పేసి ఇలాంటివన్నీ కూడా ఇచ్చారంటే ఇలా పిల్టీ మొగ్గలు వేసుకుండా ఉండడానికి. మీరు ఒకవేళ పాత బండి మీద నేర్చుకుంటున్నారంటే మాత్రం 2 బ్రేకులు కూడా సరైన పద్ధతిలో బ్యాలెన్సింగ్ అయితే చేసుకోవాలండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను బండి అయితే స్టార్ట్ చేశాను, గేర్ వేసాను, గేర్ వేసి వెళ్తా ఉండేటప్పుడు మీకు ఇదిగోండి వెనక బ్రేక్ అయితే ఉంది కదా, ఇది ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. ఇది వెనక బ్రేక్ తొక్కానని అంటే బండి ముందుకెళ్దు. వెనక బ్రేక్ తొక్కిన తర్వాత ముందు బ్రేక్ లైట్కి తొక్కాలన్నమాట, ఓకేనా. మీరు ప్రారంభ దినాల్లోనే 5వ గేర్ వేసేసి రప్ప కొట్టికండి. కొంచెం ప్రశాంతంగా డ్రైవింగ్ నేర్చుకోండి.
ఒకటో గేర్లోనా రెండో గేర్లోనా కెచ్చిపేటలు పోతే చెప్పాను కదా మార్చుకోవచ్చు, కానీ మీరు ప్రమాదంలో గురైపోయినారనేసి అంటే మాత్రం చాలా డేంజర్. అందుకనిసే మీరు దానికి ప్రిపేర్ అయిపోండి రిపేర్కి అని చెప్పేసి. కానీ ఇదిగోండి హాఫ్ క్లచ్లో ప్రాక్టీసు, హాఫ్ క్లచ్లో బండి ముందుకు వెళ్తుంది కదా, దీన్ని ఎలా ఆపడం, ఇదిగోండి బ్రేక్ కొడితే ఆగుతుంది ఇలాగా. క్లచ్ మెల్లుగా వదులుతుంటే బండి ముందుకు వెళ్తుంది కదా, ఇలాగ ఆపాలి. ఇప్పుడు ఆ క్లచ్ మెల్లుగా వదులుతుంటే ఇది ఇలా నలపాలి, కొంచెం. ఈ తక్కువ స్పీడ్స్లో మీరు వెనకాల బ్రేక్ ఆపరేట్ చేసుకుంటే సరిపోదు, ముందు బ్రేకులు కొట్టాల్సిన అవసరం లేదు. ఎందుకంటే తక్కువ స్పీడ్లో ముందు బ్రేక్ అవసరం లేదు, వెనక బ్రేక్ ఆగిపోద్ది అన్నమాట బండి. డ్రమ్ బ్రేక్ అవని డిస్క్ బ్రేక్ అవని ఇలాగా ఫస్ట్ క్లచ్ మెల్లికి సగం వదులుతారు. ఇలా ప్రాక్టీస్ చేయడం మీకు రావాలి. ఇప్పుడు మీకు ఎన్నిటితో పని, లెఫ్ట్ హ్యాండ్, రైట్ హ్యాండ్, కాలు, ఓకేనా. మీరు ఫాస్ట్గా వెళ్తుండేటప్పుడు ఇది కూడా ఫ్రంట్ బ్రేక్ కూడా నేర్చుకుంటారు. ఓకే, ఈ బ్రేకులు కొట్టేటప్పుడు హార్ష్ బ్రేకింగ్ చేయకూడదు. సడన్గా ఇలాగ బ్రేకులు కొట్టేశారంటే మాత్రం మొగ్గలేసేస్తారు. చాలా జాగ్రత్తగా నేర్చుకోండి. మొగ్గలేసకుండా బ్రేకులు జాగ్రత్తగా కొట్టండి అనమాట. ఫస్ట్ వెనకాల బ్రేక్ ఎలా కొట్టడం అని నేర్చుకోండి. చెప్పాను కదా, బండి హాఫ్ క్లచ్లో ఇలా మూవ్ చేస్తారు, ఇలా బ్రేక్ కొడతారు. ఓకే, ఇలా బ్రేక్ కొట్టడం అయితే నేర్చుకోండి. తర్వాత ఫ్రంట్ బ్రేక్ నేర్పిస్తాను. మీకున్న సందేహాలన్నీ నాకు అడగండి, నేను ఇంకో వీడియో చేస్తాను. మీరు ఏం మొహమాట పడకండి. నేను ఇక్కడ ఫుల్ టైం యూట్యూబర్ అండి. మీకు ఆటోమొబైల్ కంటెంట్ షేర్ చేయడం, మీకున్న డౌట్స్ అన్నిటికీ క్లారిటీ ఇవ్వడం అనేది నా డ్యూటీ అనమాట. ఇప్పుడు అన్నిటికంటే ముఖ్యమైనది థర్డ్ పాయింట్, మనం గేర్ మార్చాలి అనేసి అంటే క్లచ్ని పూర్తిగా ముయ్యాలండి. రెండోది, సగం మూసినప్పుడు గేర్ ఎంగేజ్ చేస్తే బండి జర్కిలు ఇచ్చి ఆగిపోయేటటువంటి పరిస్థితి అయితే ఉంటుంది. ఓకే, తర్వాత గేర్కు తగ్గ స్పీడ్ అనేటటువంటి ఒక వీడియో నేను చేస్తాను. ఆ గేర్కు తగ్గ స్పీడ్ అయితే మెయింటైన్ చేయాలి. అప్పుడు కూడా మీరు ఆ స్పీడ్కి ఎక్కిన తర్వాత గేర్ మార్చాలి అనేసి అంటే క్లచ్ పూర్తిగా ముయ్యాలన్నమాట. సో ఈ సందర్భంలో మీరు సగం క్లచ్లు మూసినా సరే ప్రమాదంలోనైతే పడతారనమాట. కాబట్టి గేర్ వేసేటప్పుడు అయితే క్లచ్ పూర్తిగా ముయ్యాలి. మీకు చెప్తున్నాను కానీ నేనే మార్చున్నారుగా, అంటే నేను సగం చూడండి ఇలా మార్చి వెళ్ళిపోతూ ఉంటాను అనమాట. అంటే నేను ప్రారంభంలో ఇలా నేర్చుకున్నాను కాబట్టి ఎదుటివారికి చెప్పేటందుకు నీతులు ఉన్నాయి అన్నట్టు నేను ఇప్పుడు మీకు చెప్పేస్తాను. కానీ నేనే సగం క్లచ్లు, కార్లను కూడా సగం క్లచ్లు తొక్కేవాడిని అనమాట. సో ఇలాగేంటంటే మీరు క్లచ్ పూర్తిగా మూసి గేర్ వేయడం అయితే నేర్చుకోవాలి, అప్పుడు ప్రమాదం లేకుండా ఉంటుంది. క్లచ్ నీలు ఆర్ట్స్, గేర్ బాక్స్ నీలు ఆర్ట్స్, గేర్ వర్సెస్ స్పీడ్ నీలు ఆర్ట్స్, బైక్ డ్రైవింగ్ నీలు ఆర్ట్స్, యాక్సలరేషన్ నీలు ఆర్ట్స్, హెడ్ లైట్ నీలు ఆర్ట్స్, ట్యాంక్ కవర్ నీలు ఆర్ట్స్. మీరు ఏది కొట్టినా యూట్యూబ్లో వస్తుందండి నా పేరుతోని. ఇప్పుడు అన్నిటికంటే ముఖ్యం ఉంది నాలుగో పాయింట్ అండి. నాలుగో పాయింట్ ఏంటంటే చాలా మంది రోడ్డును చూడకుండా కిందకి చూసి బండి నడపడం అని, కిందకి చూసి బండి మూవ్ చేయడం అని చేస్తారు. ఈ పొరపాటు అస్సలు చేయకండి, ఇది చాలా డేంజర్ ప్రాక్టీస్ అనమాట. అది ఎలానో చెప్తానండి ఈ వీడియోలోన. ఇప్పుడు చూడండి ఒకసారి, మనం బండి అయితే స్టార్ట్ చేద్దాం. సో బండి స్టార్ట్ చేశాను. బండి స్టార్ట్ చేసిన తర్వాత క్లచ్ మీద ఉంది కాబట్టి క్లచ్ మోస్తాం, గేర్ వేయాలి. ఇలా గేర్ అనేది కిందకి చూసి వేస్తుంటారు చాలామంది. ఇప్పుడు గేర్ పడ్డదా లేదా, సో గేర్ ఇవతల పక్క అయిపోయింది కదా, నేను గేర్ వేస్తాను, క్లచ్ ఉంది. ఇప్పుడు ఈ బ్రేక్ మీద చెయ్యెట్టేసి ఆ బ్రేక్ నేను వేయగలనా లేదా అని చెప్పేసి బ్రేక్ దుక్కు చూసుకొని వెళ్తే ఈ లోపల ముందుకు గుద్దేస్తాం ఆడుకోవాడికి. అందుకని చెప్పేసి కిందకి చూసి తోలకండి. మీకు అందుకే నేనేం చెప్పాను వీడియో స్టార్టింగ్లోనా, క్లచ్ బ్రేకు యాక్సలరేషన్, క్లచ్ బ్రేక్. క్లచ్ అంటే పైన ఉంటుంది, బ్రేక్ అంటే కింద ఉంటుంది. కానీ మనం కిందకి చూడాల్సిన పని లేదు, మీద కూడా ఇంకో బ్రేక్ ఉంటుంది. అది మనం బాగా నేర్చుకున్న తర్వాత వేయాల్సినటువంటిది. ఇలాగ ఏంటంటే మీ మైండ్లో ముందు ప్రాక్టీస్ అయిపోయినారు అనుకోండి, మీకు ఏ ఇబ్బంది లేకుండా అయితే బండి నేర్చుకుంటారు. సో ఎప్పుడు కూడా మీరు క్లచ్ మూసారు, గేర్ వేస్తారు, ఇంకా కింద పని అయిపోయింది. ఇప్పుడు బండి ముందుకే వెళ్ళాలని, మరీ మీదకి చూడకూడదు. బండి స్ట్రైట్గా చూసుకొని ఇలాగ ముందుకైతే బండిని మూవ్ చేయాలి. సో బ్రేక్ తొక్కాల్సి వచ్చినప్పుడు కింద కాలు ఉంది కదా, అది చూసుకుంటుంది. చాలామంది ఏం చేస్తుంటారంటే బ్రేక్ వేసేటప్పుడు కిందకి చూసుకొని ఇలా వేయడం చాలామందికి అలవాటు అనమాట. అంటే ఇది కరెక్ట్గా బ్రేక్ వేస్తాను లేదని చెప్పి చూస్తే కానీ ఈ లోపల జరగాల్సినటువంటి నష్టం అయితే జరిగిపోద్ది. సో పడిపోయేటటువంటి ప్రమాదం అయితే ఉంటుంది. ఇక అన్నిటికంటే ముఖ్యంగా మీ సెరటోనిన్ ఎంత ఫాస్ట్గా రిలీజ్ అయ్యిద్దో, మీరు రోడ్డు మీద పడి దెబ్బ తగిలేటప్పుడు మీలోంచి రక్తం కూడా అంతే ఫాస్ట్గా బయటకు వస్తుంది అనమాట. కాబట్టి మీరు మినిమం గేర్ అయితే మెయింటైన్ చేసుకోండి. సో బిగినర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఒక 1000 రూపాయలు ఇన్వెస్ట్ చేయండి, ప్రాబ్లం లేదు. సో గేర్ కోసం అని చెప్పేసి గ్లౌజులు అయితే తీసుకోండి. మీరు 1000-1200 పెట్టి, లేకపోతే 3000 పెట్టి, 5000 పెట్టి గ్లౌజులు తీసుకోవాల్సినటువంటి అవసరం అయితే లేదనమాట. జస్ట్ 300 రూపీస్కి లేదా 250 రూపీస్కి గ్లౌజులు అయితే ఉంటాయి అనమాట. ప్రో బైకర్ గ్లౌజులు అని చెప్పేసి ఉంటాయి. అవి కూడా చాలా బాగానే ఉంటాయి. నేను స్టార్టింగ్లో ఆ గ్లౌజులే వాడేవాడు అనమాట. నా రాజేష్
రాజస్థాన్ రైడ్ అంతా కూడా ఆ గ్లౌజులతోనే నేను రైడ్ చేశానండి. చేతికి గ్లౌజులు పెట్టుకోండి, ఎందుకని అంటే పడిపోయినప్పుడు ఇవన్నీ చెక్కేసి ఉన్నాయి అనుకోండి మరుసటి రోజు మీరు బండి తీయలేరు. దాని తర్వాత ఫుల్ హ్యాండ్స్ వేసుకోండి. దాని తర్వాత ఇక్కడ నీ గార్డ్స్ అని చెప్పేసి ఉంటాయి అనమాట. సో ఈ నీ గార్డ్స్ అయితే ఖచ్చితంగా కొనుక్కోండి. అవి కూడా మనకి ప్రో బైకర్ లోనే ఉంటాయి. అమెజాన్ లో లింకులు అయితే డిస్క్రిప్షన్ లో ఇస్తాను, మీరైతే అవి కొనుక్కోండి. ఎందుకని అంటే సేఫ్టీ అనేది చాలా ముఖ్యమైనది. అన్నిటికంటే ముఖ్యంగా హెల్మెట్ అండి. సో హెల్మెట్ అయితే ఫుల్ ఫేస్ హెల్మెట్ అయితే పెట్టుకోవాలన్నమాట. అలాగని చెప్పేసి పెద్ద పెద్ద హెల్మెట్లు కాస్ట్లీ హెల్మెట్లు కొనాల్సినటువంటి అవసరం అయితే లేదు. నేను కొంచెం రైడ్కి వెళ్తా ఉంటాను కాబట్టి కొంచెం క్లాస్గా ఉంటుందని చెప్పేసి ఇలాంటి హెల్మెట్ అయితే వాడుతున్నాను. కానీ మీరు మామూలు ఒక 1000 రూపాయల హెల్మెట్ లేకపోతే 850 వేగదు మరి రోడ్డు మీద బట్టలు సింపినట్టు సిరిగిపోయినటువంటి హెల్మెట్లు కట్టి వాడకండి. సో మినిమం ISI మార్కు ఇలాగా రోడ్డు మీద కొడితే ఏమైపోకుండా హెల్మెట్ నీళ్ళు ఆర్ట్స్ అని కొడితే వీడియో వస్తుంది. అక్కడ మీరు ఏ హెల్మెట్ చూస్ చేసుకోవాలని ఉంటుంది. దాంతో రోడ్డు మీద హెల్మెట్లు కొంటే ఏమవుద్దని చెప్పేసి కూడా వీడియోలో అయితే ఉంటుంది అనమాట. ఒక 1000 రూపాయలు పెడితే మంచి హెల్మెట్ అయితే వస్తుంది అనమాట. హెల్మెట్ అయితే ఖచ్చితంగా ధరించండి. హెల్మెట్ పెట్టిన తర్వాత మీరు రింగ్ పెట్టడం మర్చిపోకూడదు అనమాట. సో ఇదైతే డీ రింగ్ అని ఇలాగ లాక్ చేస్తారు కదా, ఆ రింగ్ పెట్టడం అయితే మర్చిపోకండి. ఎందుకని అంటే హెల్మెట్ వేసుకున్నా సరే ప్రమాదాలు జరిగేది ఆ రింగ్ పెట్టకపోబట్టే. కాబట్టి మీరైతే హెల్మెట్ పెట్టుకోండి. అండ్ అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే చెప్పులతో నేర్చుకోకండి ఫస్ట్. ఎందుకని అంటే మీరు పడిపోయినప్పుడు చెప్పులు గట్ట వెళ్ళిపోయిన కాలికి గేర్ నాబులు గట్ట గుచ్చేసినాయి అనుకోండి, లేకపోతే ఫుట్ రెస్ట్లు గుచ్చేసాయంటే ప్రమాదం అనమాట. కాబట్టి షూతోనే మీరు ప్రాక్టీస్ చేయండి. అది కూడా లేసులు ఉన్నటువంటి షూ కాకుండా లేసులు లేనటువంటి షూతో ప్రాక్టీస్ చేయండి. మీరు పడిపోయినా సరే కాలు మీద బండి ఎత్తుకున్నారు అనుకోండి, అంత వేగం మీకు ఎగ్జాస్ట్ కాలిపోవడం అని ఇటువంటివన్నీ కూడా ఉండవు. దాని తర్వాత ఫార్మల్ ప్యాంట్ కంటే జీన్ ప్యాంట్ అయితే వేసుకోండి. ఇలా మీరు ప్రాపర్ గేర్ మెయింటైన్ చేసుకున్నప్పుడు మాత్రం సేఫ్ గా అయితే ఉంటారనమాట. ఈ 5 కారణాల వలన ఫస్ట్ 4 కారణాలు మనం బండి నేర్చుకునేటప్పుడు పడిపోతున్నటువంటి సందర్భాలు, పడిపోకుండా ఉండడానికి కావాల్సినటువంటి పరిష్కారాలు. లాస్ట్ 5వ పాయింట్ అయితే మీరు పడిపోయిన తర్వాత సేఫ్ గా ఎలా ఉండాలి అనేటటువంటిది అనమాట. కాబట్టి మీరు ఈ వీడియోలోని పాయింట్లని మళ్ళీ 1-10 సార్లు చూడండి. సో ఇంకేమైనా సందేహాలు ఉంటే కింద కామెంట్ సెక్షన్ లో ఖచ్చితంగా అడగండి, నేను వీడియో అయితే చేస్తాను. ఆల్రెడీ చాలా వీడియోలు చేస్తున్నాను అనమాట. మీ అందరికీ ఈ వస్తున్నటువంటి వేసవి సెలవుల్లో బండి నేర్పించేటటువంటి బాధ్యత నాదే. దాని తర్వాత చాలా మంది సిస్టర్స్ అయితే బాధపడతా ఉన్నారనమాట, ఈ స్కూటర్ డ్రైవింగ్ అయితే మాకు రావట్లేదన్నా అని చెప్పేసి కామెంట్స్ కూడా చాలా మంది సిస్టర్స్ చేస్తా ఉన్నారు. వారందరి కోసం అని చెప్పేసి ఎక్స్క్లూజివ్ గా స్కూటర్ డ్రైవింగ్ ఈజీగా ఎలా నేర్చుకోవడం అనేది టెక్నిక్స్ అయితే చెప్తాను. ఆల్రెడీ ఒక వీడియో అయితే చేస్తున్నాను. స్కూటర్ డ్రైవింగ్ నీళ్ళు ఆర్ట్స్ అని సెర్చ్ చేయండి, మీకు వీడియో అయితే వచ్చేస్తుంది. ఇది ఫ్రెండ్స్ వీడియో. సో ఫైనల్ గా నేను చెప్పేది ఏంటంటే భయపడకండి, పానిక్ అవ్వకండి. సో బైక్ డ్రైవింగ్ ఈజ్ అన్ ఎమోషన్, అది ఖచ్చితంగా మీకు రావాలి. లేదని అంటే మీరు ఆల్రెడీ 18 సంవత్సరాలు దాటినటువంటి యువకులు అయితే మీ ఫ్రెండ్స్ అందరికీ బైక్ నడపడం వస్తుంది, మీకు వెనక్కి కూర్చోవడం వచ్చిందంటే ఏంటి ప్రయోజనం? కాబట్టి ఇప్పుడే బండి నేర్చేసుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. నీళ్ళు ఆర్ట్స్ ఆటోమొబైల్ యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరూ నమస్కారం, థ్యాంక్ యూ.